విచ్చేస్తున్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం. ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలవాలి కాబట్టి షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావన్నో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.